శోభ ప్రభావతి దగ్గర పూలు తీసుకుని బయటికి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా రవి శృతి ఇద్దరు ఎదురవుతారు. ఏంటి మమ్మీ ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పుడే వచ్చాను తల్లి. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? పద లోపలికి వెళ్దాం. ఇంకోసారి వస్తానులేమ్మా. ఊరికే నేను చూద్దామని వచ్చాను. భోజనం చేసి వెళ్ళండి ఆంటీ. కడుపు నిండిపోయింది అని మనసులో అనుకుని ఇంకో రోజు వస్తానులే బాబు, నాకు చిన్న పని ఉంది బయట. మమ్మీ చేతిలో ఆ పువ్వులేంటి? కొన్నాను తల్లి. ఏంటి నువ్వు పువ్వులు కొన్నావా? సాయంత్రం మన ఇంట్లో పూజ ఉంది అందుకని కొన్నాను. మీ అత్తయ్య దగ్గర కొన్నాను. మొత్తానికి మీనా వ్యాపారం ఆంటీ చూసుకుంటున్నారనమాట. ఆ వ్యాపారం మీ అత్తయ్యకి చాలా బాగా సూట్ అయిందిరా. మీరు ఇలాగే మీనాకి సపోర్ట్గా ఉండమని కూడా చెప్పాను. ఆంటీ ఆ పని చూసుకుంటే మీనాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందిలే అమ్మా. అవునవును, సరే ఇక నేను వెళ్ళొస్తాను అల్లుడు గారు అని చెప్పగానే ఇంకా రవి లోపలికి వెళ్ళిపోతాడు. శృతి నువ్వుండు అని శృతి చేయి పట్టుకుని ఆపుతుంది శోభ. ఏంటి మమ్మీ ఏమైంది అని చెప్పి శృతి అడుగుతుంది. నేనెంత చెప్తున్నా నా మాట వినకుండా ఇంటికి వచ్చేసావు. నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మమ్మీ? ఇక్కడున్నది నువ్వు ఒక్కదానివే కాదు, 3 కోడళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళు పై చేయి నాదే అనుకుంటున్నారు. నీ స్థాయిని నీ స్థానాన్ని అస్సలు తగ్గించుకోకు శృతి. అదేంటమ్మా అసలు ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? నువ్వు బాగా బతికొచ్చిన దానివి, ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉండకూడదని చెప్తున్నాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నీకోసం ఒక ఇల్లు ఉందంటూ నువ్వు మర్చిపోకు. నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి శోభ అయితే వెళ్ళిపోతుంది. ఇక శృతి లోపలికి వచ్చి ప్రభావతి దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీనాకి మీరు హెల్ప్ చేశారంట కదా? మమ్మీ చెప్పింది. పైగా షాప్లో ఎవరు లేరు, మీనా వచ్చే వరకు మీరు చూసుకోండి. ఇదంతా విన్న రోహిణి అయితే లోపల రూమ్లో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శృతి ప్రభావతిని అలా అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. చిచ్చి ఏంటిదిచ్చి అని చెప్పేసి ప్రభావతి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వదిన గారిని ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేస్తే నన్ను అంత తక్కువ చేసి మాట్లాడుతుందా? ఈ శృతి కూడా అంతే. ఏంటి నేను వీళ్ళ కంటికి పూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నానా? నేను పూల కుట్టులో కూర్చోవాలా? అసలు ఎలా కనిపిస్తున్నాను ఈ పిల్లకి? అత్తయ్య ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఉండు కొంచెంసేపు వెళ్ళి ఆడుకుందాం అత్తయ్యతో అని రోహిణి మనసులో అనుకుని ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య ఏమైంది? ఏంటి అంతా చూసా మళ్ళీ అడుగుతున్నావా? చూసావు కదా శృతి వాళ్ళ అమ్మ ఏమందో, శృతి ఏమందో. అందరికీ నేను పూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నాను. నేనెళ్ళి పూల కొట్టు షాప్లో కూర్చోవాలంట. అమ్మో అయ్యయ్యో, ఇప్పటిదాకా నేను మాట్లాడిందంత శృతి వినేసిందంటవా? ఈ మాటలు వింటే మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తను. అయ్యో కంగారు పడకండి అత్తయ్య, ఏమీ వినపడదులేండి. అలా అయితే ఓకే. ఆ పూలు అమ్ముకునేదే నాకు కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. అలాంటిది ఆ పూలు అమ్ముకోవడమే నాకు ఇష్టం లేదు, నన్నే పూల కొట్లో కూర్చోమంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ప్రభావతి అయితే కోప్పడుతూ ఉంటుంది. వదిలేంది అత్తయ్య, ఈ ఒక్కరోజే కదా అలా అంటున్నారు. అలాగే వదిలేస్తే శృతి వాళ్ళ అమ్మ శృతిని కలవడానికి కాకుండా పూలు కొనడానికి ఇక్కడికి వచ్చేలా ఉంది. అవునత్తయ్య అది కూడా నిజమే. వీళ్ళని కాదు, ఇంటి ముందు పూల కొట్టు పెట్టింది కదా, అసలు అది అక్కడ లేకుండా చెయ్యాలి. అదెలా కుదురుతుంది? బాలు ఒప్పుకోడు కదా. అవును కదా, అసలుకే ఆ పూల కొట్టు వాడే దగ్గరుండి మరీ పెట్టించాడు. దీనికి ఇంకో వేరే మార్గం ఏదైనా ఆలోచించాలి. దీనికి మాత్రం మంచి ఐడియా ఇచ్చేది కామాక్షి మాత్రమే. వెళ్ళి తనకు ఫోన్ చేసి కనుక్కుంటాను అని ప్రభావతి ఫోన్ తీసుకొని కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన ఫోన్ చేస్తుంది ఏంటో, ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వదు. హలో వదిన చెప్పు. అమ్మో కామాక్షికి ఫోన్ చేస్తే కథ మొత్తం చెప్పాలి. మళ్ళీ ఏంటి అన్నీ అడిగి మళ్ళీ నన్ను విక్కిరిస్తుంది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఏంటి విషయం? ఏం ఫోన్ చేసి మాట్లాడవేంటి? చెప్పు వదినా అని కామాక్షి అంటుంది. అబ్బాయి ఏం లేదు, నీకు ఒక విషయం చెప్దామనుకున్నాను. అదేంటి వదినా, నువ్వేదైనా నాకే ముందు చెప్పాలనుకుంటావు కదా, చెప్పు ఏంటో విషయం చెప్పు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళు వదినా? నిన్నేమన్నారు? అయ్యో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను కామాక్షి. నీకు విషయం చెప్పాలని నువ్వే నాకు ఫోన్ చేసావు, మళ్ళీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అంటావేంటి? నువ్వు చెప్పాలనుకున్నది ఏదో నాకు ఎలా అర్థమవుతుంది వదినా? వద్దులే, నేనేం చెప్పానో నువ్వు ఏమీ వినొద్దు, ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది ప్రభావతి. ఏమైంది వదినకి? ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. కానీ అదేంటో వెంటనే తెలుసుకోవాలి, లేదంటే నా తల పగిలిపోతుంది. రోహిణి ఇంట్లోనే ఉంటుంది కదా, రోహిణికి అని చెప్తుంది కదా, రోహిణికి ఫోన్ చేసి కనుక్కుందామని కామాక్షి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇంకా రోహిణి ఫోన్ చూసి, అదేంటి కామాక్షి పిన్ని నాకు ఫోన్ చేస్తుంది? చెప్పండి పిన్ని. మీ అత్తకి ఏమైందమ్మా? ఫోన్ చేసి అరకొరగా మాట్లాడి పెట్టేస్తుంది. అదా పిన్ని, పాపం అత్తయ్య ఇలా పూలు కొట్టు పెట్టుకోమని జరిగిందంతా చెప్తుంది రోహిణి అయితే ఇంకా కామాక్షికి. ఓహో అలా అన్నారా, సరే అమ్మా నేను తర్వాత ఫోన్ చేస్తానికి మాట్లాడి సర్ది చెప్తానులే అని ఫోన్ కట్ చేస్తుంది కామాక్షి.
ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు రోహిణి అని ప్రభావతి వచ్చి అడుగుతుంటే, అదే కామాక్షి పిన్ని ఫోన్ చేశారు అత్తయ్య అని అంటుంది రోహిణి. మరి నా గురించి ఏమన్నా అడిగిందా? అడిగారు అత్తయ్య. మొత్తం చెప్పేశావా? మరి చెప్పాలి కదా అత్తయ్య, నిజమంతా చెప్పాలి కదా అత్తయ్య. అయ్యో ఎందుకు చెప్పావు అంటే, మీరు ఆంటీకి ఫోన్ చేయాలని వెళ్ళారు కదా, ఫోన్ చేసి మొత్తం చెప్పేశారేమో, మళ్ళీ నాకు అందుకే ఫోన్ చేశారేమో అనుకుని చెప్పాను అత్తయ్య. ఏంటి నేను చెప్పేది నమ్మకం, అదొక పెద్ద మైండ్ సెట్. ఇప్పుడు కానీ నేను చెప్తే రేపటి నుంచి నన్నే వెక్కిరించి నన్నే వెటకారిస్తుంది. అందుకే నాకు చెప్పకుండా నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పడేశాను. నువ్వు చెప్పేశావుగా, ఇంకా రేపటి నుంచి చూడు ఎప్పుడెప్పుడు కలిసినా నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటుంది. అయ్యో ఏంటి రోహిణి నువ్వు ఇంత పని చేశావు. సారీ అత్తయ్య. సర్లే చెప్పాల్సింది చెప్పేసి ఇప్పుడు సారీ అంటే నా పోయిన పరువు తిరిగి వస్తుందా ఏంటి? నా నోటితో నేను చెప్పకుండా ఇంకెవరికి ఎప్పుడు నా గురించి ఎవరికి ఫోన్ చేసి చెప్పకు. అలాగే అత్తయ్య. ఆ పూల కొట్టు ఉన్నంతకాలం నాకు అవమానం ఇంకా తప్పదు. దాన్ని ఎలాగైనా తీయించేయాలి. ఎలా తీయించాలి అత్తయ్య? మీరు ఏం అనుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఆ షాపు మీరే తీయించేశారని తెలియకుండా చేయొచ్చు మనం. ఏంటా ఐడియా? రాత్రికి రాత్రి ఆ పూల కొట్టును తీసి ఎక్కడికైనా బయట గోడపైకి విసిరేద్దామా? అలా చేస్తే బయట ఉన్న సీసీ కెమెరాకి మనం దొరికేస్తాం అత్తయ్య. అవునవును, అది కూడా నిజమే. ఆ రోజు బాలు ఒక్కరోజు రాత్రిలోనే షాప్ పెట్టించాడు కదా. అవునవును, పొద్దున్న పడుకుని లేసి పొద్దున్న లెగ్గానే షాప్ ప్రత్యక్షమైంది కదా, పెట్టించాడు. ఇప్పుడు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంది. అదే, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అయి ఉండడు. కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకుని ఉండడు కాబట్టి మనం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి షాప్ తీసేస్తారు. మన చేతికి మట్టంటకుండా పని అయిపోతుంది. ఐడియా చాలా చాలా బాగుంది రోహిణి. నా కోడలు అయ్యాక నా తెలివితేటలు నీకు కూడా వచ్చినట్టున్నాయి. ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ కూడా నువ్వే చెయ్యి. కానీ గుర్తుపెట్టుకో, మన పేర్లు అస్సలు బయటికి రాకూడదు. నాకు చెప్పారు కదా అత్తయ్య, నేను చూసుకుంటాను అత్తయ్య. కార్పొరేషన్ వాళ్ళతో ఇప్పుడే మాట్లాడతానని ఇంకా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే ఇస్తుంది రోహిణి. మీనా, ఇక నువ్వు ఆ పూల కొట్టు మర్చిపో. ఇక బాలు పెద్ద క్యారేజ్ తీసుకువెళ్ళి ట్యాక్సీ స్టాండ్కి వెళ్తుంటే, ఏంటి బాలు పెద్ద క్యారేజ్ తీసుకొచ్చావు, ఏంటి విశేషం అని చెప్పి రాజేష్ అడుగుతుంటే, ఏం లేదురా, మా ఇంట్లో మొన్నటిదాకా గొడవలు ఉన్నాయి కదా. అవును, అదంతా నీ వల్లే కదా అని రాజేష్ అంటాడు. అవునరా, కానీ డబ్బులమ్మ మా తమ్ముడు ఇద్దరు తిరిగి వచ్చేసారు ఇంటికి. అందుకనే సంతోషంలో మా ఆవిడ మీ అందరికీ క్యారేజ్ వండి పెట్టింది. పదండి తిందామని చెప్పంటే, అవునా చాలా సంతోషం రా, పదండి తిందామని ఇంకందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అబ్బా చెల్లమ్మ చాలా బాగా వండిందిరా అని బాలు ఫ్రెండ్ అంటుంటే, అవును మీనా వండితే పేర్లేం పెట్టక్కర్లేదు, మొత్తం ఫుల్గా లాగించేయచ్చు అని రాజేష్ అంటాడు. అప్పుడే ఇంక అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి, బాలు ఉన్నాడా అమ్మ అని చెప్పి ఒక అడుగుతుంటే, ఇంకో వీడే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు. ఉండండి పెద్ద ఆయన వస్తాను, చేయగడుక్కుని వస్తాను అని బాలు చేయగడుక్కుని వెళ్తాడు. ఏంటి విశేషం? ఏం లేదు బాబు, మా ఇంటి పైన బ్యాచిలర్ కుర్రోళ్ళు ఉంటున్నారు, రోజు వచ్చి గొడవ చేస్తున్నారు తాగేసి. అందుకని వీచో టీకట్తో చెప్పారు, ఇలాంటి పనులకి నువ్వైతే బాగా చేస్తావంట కదా, అందుకని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాను అని పెద్ద ఆయన అంటుంటే, ఏంటి పెద్ద అయినా నువ్వు, ఇలాంటి పనులని అసలు నేను చేయను, నేను సాధారణ మనిషిని, నేను ట్యాక్సీ నడుపుకుని డబ్బులు సంపాదించుకుంటాను, అలాంటిది ఇలాంటి పనులు ఎప్పుడు చేయను నేను అని చెప్పి బాలు అంటాడు. బాబు కొంచెం చూడు బాబు, డబ్బులు ఇస్తాను బాబు నీకంటే. పెద్ద ఆయన, మొన్నటిదాకా మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, ఇప్పుడిప్పుడే అందులోంచి మేము మళ్ళీ కోలుకుంటుంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు వేరే గొడవలకు దూరం అంటావా? అసలు ఆ దూరం వెళ్ళండి అని చెప్పేసి బాలు పెద్ద ఆయన అక్కడి నుంచి పంపేస్తాడు. ఇక రోహిణి ప్రభావతి ఇద్దరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడంతో కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మీనా కొట్టుని తీసేస్తారు. ఎవరయ్యా మీకు కంప్లైంట్ చేసింది అని సత్యం అడుగుతుంటే, ఈ వీధిలో వాళ్ళే ఇచ్చారు సార్, మీరు తీసేయండి అయ్యా. ఆగండి అని సత్యం మీనా ఎంత చెప్తున్నా వినకుండా ఇంక షాప్ని తీసేసి వ్యాన్లోకి వెక్కిస్తూ ఉంటారు. అప్పుడే ఇంక ఇంటికి బాలు వచ్చి, అలా ఎలా తీయించారు నాన్న, షాప్ మన ఇంటి ముందే కదా పెట్టుకున్నాము, రోడ్డు పక్కన పెట్టడం కూడా తప్పే బాలు అని రోహిణి అంటుంది. ఇక బాలు కోపంగా చూస్తాడు. ఎవరో బాగా దగ్గర మనుషులే చేశారు రా బాలు, నా అనుమానం అని చెప్పి కామాక్షి అంటుంది. మీనాని ఇంతలో ఏడిపించిన వాళ్ళని అసలు వదలపెట్టను, వాళ్ళకి ఖచ్చితంగా నా చేతిలో ఉంటుందని చెప్పగానే ప్రభావతి రోహిణి ఇద్దరు షాక్ అయ్యి అలా చూస్తారు. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.